ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద మున్నేటిలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ఇటుక బట్టిలో పనిచేయడానికి ఒరిస్సా నుండి వచ్చినటువంటి కూలీగా గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక జమీమాను మృతిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద మున్నేటిలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ఇటుక బట్టిలో పనిచేయడానికి వచ్చి ఒరిస్సా నుండి వచ్చినట్టుగా కూలీలు గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. జమామిని మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, సాయి ఖమ్మం నగర్ సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి మున్నేటు పరిసర ప్రాంతాల్లో జమామణి అని 17 ఏళ్ల మైనర్ బాలిక పరిస్థితిలో మృతి చెందిన ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి శివారు ప్రాంతం మున్నేరు పరివాహక ప్రాంతం ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో పైనుంచి దూకి జమామణి అనే బాలిక చనిపోయినట్టుగా పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. జమామణి బాలిక తల్లిదండ్రులతో కలిసి వర్షాలకు సంబంధించిన వీళ్ళంతా ఒక కుటుంబం సంబంధించి ఇక్కడ సమీపంలోని మున్నేరు సమీపంలోని ఇటుక బట్టిలో పనిచేసేందుకు కూలీలుగా వచ్చారు. రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళ జమామణి కూడా కలిసి ఉన్నట్టుగా చెప్తున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి ప్రాథమిక నిర్ధారణ చేసిన తర్వాత సిఐ రాజు చెప్తున్న వివరాలని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో కలిసి 11 గంటల వరకు భోజనం చేసి వాళ్ళతో మాట్లాడింది. అనంతరం తర్వాత 12 గంటల ప్రాంతాల్లో తండ్రి నిద్ర మేలుకోవచ్చు చూస్తే పక్కన జమామణి కూతురు లేకపోవడంతో ఒకసారిగా చుట్టుపక్కల కూడా వెతకసాగారు. కానీ మున్నేరు ఉండటంతో కూడా అక్కడ కూడా వెతకసాగారు. తర్వాత బస్టాండ్ ఖమ్మం బస్ స్టాండ్ తో పాటుగా రైల్వే స్టేషన్ లో కూడా వెతకసాగారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి చుట్టుపక్కల వెతికిసాగిన తర్వాత ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మున్నేరు పై బ్రిడ్జి. రజనీకాంత్, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా ఇటు కుటుంబ సభ్యులు కానీ అటు పోలీసులు కానీ? ఇది ఈ ఘటనకు సంబంధించింది పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం జమామణి రాత్రి 11 గంటల వరకు తల్లిదండ్రుల వద్ద ఇంటి వద్ద ఉన్నది. తర్వాత 11 గంటల తర్వాత ఇంటి బయటికి వెళ్ళింది. ఆ సమయంలో ఎవరితో ఏం మాట్లాడింది, ఎక్కడికి వెళ్ళింది అనే విషయాన్ని కూడా పోలీసులు కూడా కూపేలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తర్వాత దానికి సంబంధించిన తల్లిదండ్రుల ఫోన్లకి ఎవరైనా కాల్ చేశారా అని చూస్తున్నారు. దాని తర్వాత అప్పటికే ఆ జమామణి అనే బాలిక మాత్రానికి బ్రిడ్జి పైనుంచి అంటే మున్నేరు బ్రిడ్జి పైనుంచి కిందికి దూకి కింద పడిపోవడంతో కిందికి దూకి పడిపోయింది. దాంట్లో మాత్రానికి రెండు కాళ్ళకు కూడా ఫ్రాక్చర్స్ అయినాయి అని చెప్పేసి పోలీసులు ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చారు. ఈ ఘటనలో సంబంధించి కొంత అనుమానాస్పదంగా ఉన్నాయంటూ మాత్రానికి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎంక్వైరీ తర్వాత పూర్తి ఎంక్వైరీ చేశాక పూర్తిగా ఎంక్వైరీ తర్వాత మొత్తం పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామంటూ మాత్రం పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఘటనకు సంబంధించిన చుట్టుపక్కల ఇటుక బట్టిలో పనిచేసే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేపడుతున్నారు. సాయి, థ్యాంక్ యూ రజనీకాంత్.